సుసి, నువ్వు దగ్గర లేనప్పుడు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటాను. కానీ నువ్వు ఎదుటకు వచ్చేసరికి ఒక్క మాట కూడా గుర్తుండదు. ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. సుసి, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంతో మధురంగా ఉంటుంది. ఏది మాట్లాడు. వేణ, మనసులు కలిసినప్పుడు మాటల కన్నా మౌనమే మధురంగా ఉంటుంది. అరే బావా, వేణు, మా బావ జ్ఞాపకం ఉన్నాడా? ఎవరు? ఓహో, వాసు గదు. అవును, వెళ్దాం పద. బావా, వీరెవరో తెలుసా? మిస్టర్ వేణు. ఆ రోజు నన్ను దొంగల నుంచి కాపాడలేదు వారు. వేణు అంటే నీకెంత గౌరవం నాకు తెలుసు. మిస్టర్ వేణు, రండి, కారులో దింపుతాను. థ్యాంక్స్. నాకు నడవటం అంటే ఇష్టం. వస్తా. రైట్. ఐఎమ్ సారీ, డాన్స్ ప్రోగ్రామ్ సంగతే మర్చిపోయాను. దట్స్ ఆల్ రైట్. వాసు, ఇంత పొద్దుపోయిందాకా ఎక్కడున్నారు? అదే డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాను నాన్నగారు. ఓహో. శాంత, త్వరలో ముహూర్తాలు పెట్టించేద్దాం. బావా, ఏం లేదు బావా, నాతో ఒక సంగతి చెప్పాలని వచ్చాను. చెప్పు సుశీ, నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ఏమిటది? ఏం లేదు, చెప్పు. నీ నోటి నుంచి వింటేనే నాకు తృప్తి. ఈ రహస్యం నీలోనే ఉంచుకోవాలి బావా. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకళ్ళనొకళ్ళని బాగా అర్థం చేసుకున్నవాళ్ళం. నీ మీద నాకెంత నమ్మకం, ఎంత గౌరవం ఉందో నీకు తెలుసు. ఈ ప్రపంచంలో నా అనుకోగలిగింది నువ్వు ఒక్కడవే బావా. ఇన్నాళ్ళు మనసు విప్పి నీతో చెప్పలేకపోయాను. నా హృదయం, నా జీవితం వేణు కల్పించాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో ఐక్యం కాగలిగితే వేణు ఎవరో కాదు బావా, మన చిన్ననాటి స్నేహితుడు వీరయ్య కొడుకు. వేణు అంటే అతనా? లేదు బావా, నువ్వు ఒక్కడవే అర్థం చేసుకోగలవనుకున్నాను. మమతను బట్టే మనిషి విలువ నిర్ణయించగలవనుకున్నాను. అవునులే, నీకు గుర్తున్నదల్లా అతని గత జీవితమేగా. అంతస్తులో, ఐశ్వర్యంలో తక్కువ వాడనేగా. అంతస్తుని గురించి ఆలోచించడం లేదు సుశీ. అతని అదృష్టాన్ని అభినందిస్తున్నా. బావా, నువ్వు బాధపడుతున్నావా? లేదు సుశీ, ఆశించింది అందకపోవడం, అందని దాన్ని ఆరాధించడం, అదే జీవితం. సుశీ, నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు. వస్తాను బావా. నాన్న, నాన్న, నేనెందుకు పనికిరాని వాడిని అయిపోయాను నాన్న. నాకు ఉద్యోగం ఇవ్వనన్నారు నాన్న. డిస్క్వాలిఫై. ఈ డ్రెస్ వేసుకునే అదృష్టం, యోగ్యత నాకు లేదా నాన్న?
నాన్న, ఈ డ్రెస్ నేను వేసుకుంటా, ఉచితంగా సేవ చేస్తా, తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకుంటాను నాన్న. వెంకటస్వామి జూ ఈ క్షణం నుంచి ఆనర్ది పోలీస్ కానిస్టేబుల్ నాన్న. ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టేస్తారా? నువ్వా? యూనిఫామ్ ఎక్కడ నీకు? మా నాన్న సార్ కత్తిరించుకొని కొట్టించుకున్నాను. బాగుందా సార్? పోయి ఇక్కడి నుంచి. సార్ మీరు భోజనానికి వెళ్ళారని మీకు హెల్ప్ చేద్దామని అనుకున్నాను సార్. మీరు టిఫిన్కి వెళ్ళొచ్చారా సార్? రాణి, నేను మార్కెట్కి వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. అదేంటమ్మా వీధి దారి వెళ్లకుండా దొడ్డు దారి వెళ్తున్నావు? అక్కడ ఎవరో పోలీసు వాడు ఉన్నాడు. అదేంటమ్మా పోలీసు ఉంటే నీకేం పోయా? వాళ్ళ సంగతి నీకు తెలియదమ్మా. నేను వెళ్ళొస్తాను కానీ జాగ్రత్తగా ఉండమ్మా. అలాగేనమ్మా. ఎవరు లేరే? తలుపులు బడాలు తెచ్చుకున్నాయి. అరే, తలుపు నవ్వుతోంది. ఇదిగో జూ, తలుపు అని ఏమిటా పిలుపు? రాణి అని పిలిస్తే కొంపదీసి మీ అమ్మ వస్తే? సరే, ఆ దయ్యం ఎక్కడ? మా అమ్మ బయటకు వెళ్ళింది. బ్రతికించింది. అమ్మయ్య, ఎంత అదృష్టం. ఈ వేషంలో మిమ్మల్ని చూస్తుంటే ఉంటే దొండకాయలా ఉన్నారు. ఈ వేషంలో నిన్ను చూస్తుంటే ఉల్లి పువ్వులా ఉన్నావు రాణి. వస్తారాని వస్తా వేణు, నీతో మాట్లాడాలి పద. భయపడ్డావు కదా? నేనంత పిరికివాణ్ణి కాదు. అవును, తెలుస్తూనే ఉంది గుండెలు తీసిన పంటు అని. లేకపోతే దొంగతనం చేసి కూడా ఇంత ధైర్యంగా ఎలా నిలబడతావు? దొంగతనం? కుక్కలకు కూడా ఆప్యాయంగా ఆహారాన్ని అందించే పెద్దలు కడుపు దహించుకుపోతుంటే పట్టెడన్నం కూడా పెట్టలేదు. వాసు, కడుపు నిండిన వాడు ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. నేను నీలాగే కారులో తిరుగుతూ మేడల్లో ఉంటూ ఉంటే దొంగతనం చేయవలసిన అవసరం లేదు.
అంటే పేదవాళ్ళు తిండికి లేని వాళ్ళు దొంగతనాలు చేసే బతుకుతున్నారా? కాయ కష్టం చేసి చెమట వచ్చి నలుగురిలో తలెత్తుకు తిరగడం లేదు. ఆత్మగౌరవంతో బ్రతికే పేదవాళ్ళు ఎంతమంది లేరు. తప్పు చేసిన వాడు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. వాసు, నేను చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. నిజం నిజం చెప్పే ధైర్యం నీకెక్కడుంది? వాసు, అవును, నువ్వు దొంగవనే నిజాన్ని మనసిచ్చిన సుశీలకు ఒక్కనాడైనా చెప్పావా? ఎలా చెప్తావు? నిజం చెబితే ఆమె నిన్ను ప్రేమించదు. ప్రేమించకపోతే పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే ఆ ఆస్తి నువ్వు కాజేయలేవు. వాసు, సుశీలకు ద్రోహం చెయ్యాలని నాకు లేదు. నేను దొంగనే, కానీ దొంగకు కూడా హృదయం ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. అవును, నేను సుశీలను ప్రేమిస్తున్నాను. ఆమె కోసం కావాలంటే ప్రాణమైనా ఇస్తాను. ఇంకా నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? వేణు, ఒక్క మాట. వస్తువులు కాజేయటం అంత సులభం కాదు హృదయాల్ని దొంగిలించడం. మంచికి మారు పేరు మా సుశీల. అబద్ధమన్నా దొంగతనమన్నా ఆమెకు అసహ్యం. ప్రేమించడానికే కాదు, ఆమె నీడ తొక్కడానికి కూడా నీకు అర్హత లేదు. సుశీ, సుశీ, నీతో ఒక సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏమిటి బావా అది? నీకు అన్ని సందేహాలు, అన్ని సమస్యలు. అవును, హృదయం సున్నితంగా ఉండే వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక తీరని బాధ ఉంటుంది. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏమిటి బావా? నిన్ను గురించి నీకే చెప్పాల్సి వస్తే బాధ కాదు. నన్ను గురించా? అవును, ఇక ముందు నువ్వు వేణుని కలుసుకోవద్దు. కారణం తెలుసుకోవచ్చా? వద్దు సుశీ, నాతో ఏం చెప్పించొద్దు. నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఇది నమ్మకానికి సంబంధించిన సమస్య కాదు బావా, నా జీవితానికి నా హృదయానికి సంబంధించిన సమస్య. చెప్పు బావా, ఏమిటా కారణం? వేణు దొంగ, జేబులు కొట్టేవాడు. సుశీ, ఎందుకలా నవ్వుతావు? మీ లాయర్లు అబద్ధాలు కట్టుకథలు చక్కగా అల్లగలరు, కానీ ఇది కోర్టు కాదు బావా. సుశీ, ఇంత శ్రమపడి కట్టుకథల్లాం, ఫీజు ఎంత కావాలి బావా? సుశీ, ఏ కొడతావా? బావా, నీలో గొప్పతనం సంస్కారం ఉన్నాయనుకున్నాను, కానీ నువ్వు ఇలా మామూలు మనిషిలా ప్రవర్తిస్తావనుకోలేదు. వేణు మీద ఈర్ష్యతో ద్వేషంతో ఇంత దారుణమైన అబద్ధం కల్పించే స్థితికి దిగజారుతావనుకోలేదు. సుశీ, ఎదుటి వారి జీవితాలతో చెలగాట్లాడతావనుకోలేదు. నన్ను వేణుని వేరు చేయాలని ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అది వృధా శ్రమ. దొంగతనాలు చేసే బతుకుతున్నారా? కాయ కష్టం చేసి చెమట వచ్చి నలుగురిలో తలెత్తుకు తిరగడం లేదు.
ఇంకేమైనా డబ్బు కావాలా? థ్యాంక్ యూ బాస్. వేణు, ఏమిటిది? మనం చేసిన పాపంలో నా భాగం. పాపం ఏమిటో కొత్తగా మాట్లాడుతున్నావు? పాత జీవితం మీద రోత పుట్టింది, కొత్త దారి వెతుక్కుంటున్నాను. అంటే బ్రదర్, మనం ఎందరెందరినో కొల్లగొట్టాం. ఎందుకు? దేనికోసం? పొట్ట కోసం. బ్రతకటమే జీవిత లక్ష్యమైతే పట్టెడు మెతుకులతో పొట్ట నింపుకోవచ్చుగా. పశువులు కూడా బ్రతుకుతున్నాయి, గడ్డి తిని. వేణు, బ్రదర్, నన్ను అర్థం చేసుకో. మనం భయంలో చీకట్లో బ్రతుకుతున్నాం. మనమే ఒక బ్రతుకులేనా? మనిషి అయిన వాడు మగసిరిగా సంపాదించాలి, గౌరవంగా బ్రతకాలి. అది నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మన గౌరవానికి లోటేం వచ్చిందో? దొరబెట్టలా బ్రతుకుతుంటే ఇప్పుడు. అవును, దొరికే వరకు దొరబిడ్డలవి. కానీ దొరికిన తర్వాత జైళ్లలో మగ్గి మగ్గి చావలసిందేగా. నానేవాళ్లు లేక నలుగురి చేత అసహించుకోబట్టమేగా. అయితే ఏం చేయమంటావు? కష్టపడి బ్రతుకుదాం. అంటే కూలి పని చేయమంటావా? అవును, కూలి బ్రతుకులో బరువు బాధ ఉన్న మాట నిజమే. కానీ అతను కనీసం నలుగురిలో మనిషిగా తలెత్తుకు తిరగలుగుతున్నాడు, నిర్భయంగా జీవిస్తున్నాడు. ఇలా దోపిడీలు చేసి నీచంగా బ్రతకటం కంటే దరిద్రంతో చావటం మేలు. దోపిడి బ్రదర్, ఈ ప్రపంచమంతా దోపిడితోటే బ్రతుకుతుంది. చిన్న దేశాల్ని పెద్ద దేశాలు దోపిడీ చేస్తున్నాయి. మనిషిని మనిషే దోపిడీ చేస్తున్నాడు. మనిషిని మనిషి దోచుకునే పద్ధతి నశించాలంటే ఇది కాదు మార్గం. మరేది? మనం కూడా బజారులో బిచ్చగాళ్ళ తిరగడమా? బ్రదర్, శ్రమజీవులే రాజ్యం చేస్తున్న ఈ రోజుల్లో మన బాట సూటిగానే కనిపిస్తుంది. దోపిడీని దోపిడీతో అంతం చేయలేం. ఇది మన ఒక్కరి సమస్య కాదు, ప్రతి దేశంలో పేదవాళ్ళందరి సమస్య. కష్టపడాలి, కట్టుబాటుతో సమాజాన్ని మార్చాలి. బాస్, మన వాడికి ఏదో పైరిగాలు తగిలినట్టు. నవ్వటం కాదు, మనం ఎంత హీనాతిహీనంగా బ్రతుకుతున్నామో తలుచుకుంటే ఏడవాలి. పురుగుల్లా కాదురా మనం బ్రతకవలసింది, మనుషుల్లో బ్రతకాలి. వేణు, ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏమిటిది? ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవాడు అలా ఉన్నావు? సుసి, నన్ను గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏమిటా ప్రశ్న? మీ మగవాళ్ళంతా ఇంతే, ఏది సరిగా అర్థం చేసుకోరు. మనిషిని మనసుని అర్థం చేసుకోలేని బావ ఏవేవో మాట్లాడాడు. కానీ నువ్వు కూడా. సుసి, ఏం చెప్పాడు వాసు? అతని మాటలకెళ్ళే. కాదు సుసి, ఏం చెప్పాడు చెప్పు. నువ్వు దొంగవట. నిజం చెప్పాడు. వేణు. అవును సుసి, నా అలాంటి వాడు నీ పక్క నిలబడే అర్హత కూడా లేదు. వేణు, వేణు, ఎందుకంత బాధపడతావు? బావ ఈర్ష్యతో అన్న మాటలకు విలువేముంది? అసూయ అబద్ధాన్ని సృష్టిస్తుంది. ఎవరేమన్నా నీ మీద నాకుండే ప్రేమ మారదు, మారబోదు. సుసి, నేనంటే నీకెందుకింత నమ్మకం? ఏ, నా మీద నీకు నమ్మకం లేదా? ఒక్క నమ్మకమే కాదు, ప్రేమను మించిన గౌరవం, అంతకు మించిన భక్తి నీ మీద నాకు. నేనేమన్నా దేవతను అనుకున్నావా? అవును సుసి, నువ్వు నా జీవితానికి వెలుగుబాట దిద్దిన ఆరాధ్య దేవత. అయితే రేపు నా పుట్టినరోజు. ఈ పూజారి ఏం కానుక తెస్తాడో చూస్తా.
హలో ఏం ఆలస్యం చేశారే? ఆడవాళ్ళ ప్రయాణం కదండి, ఆలస్యం తప్పుతుందా? పేరు మాది, కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళే ముస్తాబవుతుంది. బాబు ఆ ఎనపెట్టి లోపలికి తీసుకురండి. కూర్చోండి. సుశీల పైన సుశీ సుశీ ఎంత అందంగా ఉన్నావు. ఇప్పుడే దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. ఇది నీ పుట్టినరోజు కాదు, అందమే నీ రూపంలో పుట్టినరోజు. ప్రతిరోజు ఇలా పండగ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు ఇలా ఆలస్యంగా రావడానికా? ఈ ఆలస్యానికి కారణం నువ్వే. నేనా? అవును, రాణి గారికి ఏం బహుమానం తేవాలా అని ఆలోచించడంలో ఆలస్యమైంది. ఏమిటో చెప్పు చూద్దాం. పేరు, నీ మనస్సు ఎంత నిర్మలమైందో, నీ కానుక కూడా అంత పవిత్రమైంది. సుశీల, సుశీల, అతిథులంతా వచ్చేసారమ్మా. ఇంకా నీ ముస్తాబు కారా? వస్తున్నా అత్తయ్య. వీరు నా స్నేహితులు, మిస్టర్ విందు. నమస్కారం. నమస్కారం. త్వరగా రండమ్మా, రండి. శెట్టి గారు, ఏమిటండి ఇంత బహుమానాలు ఇవేను? తమరు అలా అంటే కాదు బాబు. సుశీలమ్మ గారు నా భార్యకి ప్రాణం పోశారు. డాక్టర్గా ఆమె అస్తవాసి ఎంత మంచిదో, వ్యాపారంలో మన చెయ్యి కూడా అంతేనండి. ఈ చేత్తో ఇనపెట్టి ఇచ్చానంటే లక్ష్మీ కటాక్షంతో ఇట్టే ఈ పెట్టి నిండాల్సిందే. డిఎస్పీ గారు, ఇందులో ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటబ్బా? ఈ పెట్టి తెరవడం ఎంత గజ దొంగకైనా సాధ్యం కాదు బాబు. అయితే మాకు పని తగ్గించారన్నమాట. శెట్టి గారు, ఏమిటో ఆ ప్రత్యేకత కాస్త చూపించండి. తమరే తెరిచి చూడండి బాబు. ఓహో, ఇక్కడ అందులోనే ఉంది కిటుకు. అసలు తాళం ఇది. ఇందులో మరొక విశేషం ఉంది. తాళం వెయ్యకుండానే ఆటోమేటిక్ గా అదే పడిపోతుంది బాబు. మొత్తం మీద ప్రత్యేకంగానే తయారు చేయించారన్నమాట. వెరీ గుడ్. దయచే. అమ్మా సుశీ, నీ ప్రతి పుట్టినరోజు పండుగకి నీ మామయ్య ఇచ్చే బహుమానం. అరే, ఇదెక్కడిది? ఇది నా స్నేహితుడి బహుమానం.
ఇవ్వను. ఇదిగో బాగా ఉన్నాయిగా, ఇదిగో అమ్మ. ఏమండి బేబీ ఎక్కడ? బేబీ ఇక్కడే ఉండాలిగా. ఇప్పుడు ఎలా వస్తావో చూస్తానులే. బేబీ ఆగు! బేబీ! బేబీ ఆంచోళ్ళు ఇక్కడే ఉంచా కదండి. ఏం చేయాలి? ఏదైనా ఉపాయం చెప్పండి. ఆలస్యం లేకుండా పెట్టి తెరవడానికి వీలు లేదు బాబు. అయ్యో మా అమ్మాయి చచ్చిపోతుంది. బేబీ నా పుట్టినరోజు ఇంత అశుభంగా అంతమవుతుందనుకోలేదు. తాళాలు లేకుండా పెట్టి తెరిచే గజం ఒకడు ఉన్నాడండి. వాడు ఎక్కడ అనుకుంటాడయ్యా ఇప్పుడు? అయ్యో ఇప్పుడు ఎలాగండి? ఎలాగండి? బేబీ బేబీ ఓ బేబీ. తప్పుకోండి. అమ్మా నా తల్లి, నా చిట్టెల్లి బ్రతికి నా బేబీ. థ్యాంక్ గాడ్. నా బిడ్డను కాపాడా. చాలా అయితే ఆ గడ్డి దొంగ వీడేనా? ఇంతకాలం మీరు వెతుకుతున్న గజ దొంగ నేను. అరెస్ట్ చేయండి. ఉద్యోగ ధర్మం ఎంత కఠినమైంది. కన్నబిడ్డను కాపాడిన ప్రాణదాతకే సంఖ్యలు వేయటం. అమ్మగారు కాదు. సుశీ, ఈవేళ వేణు కేసు విచారణ. నీ బాధ నాకు తెలుసు. ప్రేమించిన మనసే బాధపడుతుంది. బాధ లేని ప్రేమలో బరువు ఉండదేమో. కానీ మనసులో కల్లోలం చెలరేగినప్పుడే మనిషికి నిగ్రహం కావాలి. వస్తాను సుశీ. బాబా ఆనాడు నువ్వు నిజం చెప్పావు, కానీ అర్థం చేసుకోలేకపోయాను. నలుగురిలో నవ్వుల పాలయ్యాను. వేణు నన్ను ఇంత దగా చేస్తాడనుకోలేదు. అతను త్యాగానికి మారు పేరనుకున్నా. ఇంత నీచత్వానికి దిగజారుతాడనుకోలేదు. బాబా నేను ప్రాణంతో సమానంగా ప్రేమించే వ్యక్తి పేరు మోసిన గజ దొంగ. నాకింక విలువేముంది? నా జీవితానికి వెలుగేముంది? సుశీ, ఆ రోజున ఆవేశంలో నన్ను అపార్థం చేసుకున్నాను. ఈ రోజున వేణుని గురించి అలాగే పొరపాటు పడుతున్నాను. పొరపాట? అవును, ప్రశాంతంగా ఆలోచించు. వేణు దొంగే కావచ్చు. అతనిలో మంచితనం ఉంది. అంతకు మించిన మానవత్వం కూడా ఉంది. లేకపోతే పరాయి బిడ్డ ప్రాణం కాపాడడం కోసం తన చేతులారా తన భవిష్యత్తు నాశనం చేసుకుంటాడు. అతను ఆ త్యాగమే చేయకపోతే 10 మందిలో అవమానం పాలయ్యేవాడే కాదు. ఏమంటావు? నిన్ను నమ్మించి పెళ్లి చేసుకుని సుఖపడే అవకాశాన్ని కూడా లెక్క చేయలేదు. దేనికోసం? వేణు హృదయం ఉన్న మనిషి. అతను లాంటి వాళ్లే చేసిన తప్పుని దిద్దుకోగలరు, త్యాగాలు చేయగలరు. వేణు కోసం, న్యాయం కోసం నేను వాదిస్తాను. యువరాన, వేణు గత జీవితంలో దొంగైన మాట నిజమే. కానీ ఈనాడు అతను పూర్తిగా మారిపోయాడు. అతని ప్రవర్తనే అందుకు ప్రబలమైన నిదర్శనం. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం తన భవిష్యత్తును కూడా అతను లెక్క చేయలేదు. నిజానికి పోలీసులు అతన్ని పట్టుకోలేదు. తనంతటికి తానే పట్టుబడ్డాడు. అతనిలో మార్పు వచ్చిందని చెప్పడానికి అది మరొక నిదర్శనం. దొంగల్ని శిక్షించడం దేనికి? వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానిక, మరింత రాక్షసులుగా తయారు చేయడానికి? మనిషిలో మంచితనం, మానవత్వం పెంపొందించడమే కదా ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం.
కాని నాడు ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ జైళ్లు అన్నీ వృధా. యువరానర్, ఈనాడు వేణు మానవత్వం ఉన్న మంచి మనిషి. అతన్ని వెంటనే విడుదల చేయవలసిందిగా వేడుకుంటున్నాను. యువరానర్, ఇతని తండ్రి దొంగ, తాత దొంగ, ఇతను గజ దొంగ. అలాంటి ఇతన్ని విడుదల చేయడం అనేది కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. ఆర్డర్, ఆర్డర్. తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడా? రాజు కొడుకు రాజు, కూలివాని కొడుకు కూలి అనుకునే రోజులు మారిపోయాయి. శ్రమజీవుల వంశంలో పుట్టిన అనేక మంది రాజ్యాలనే శాసించే నాయకులైనారు. మనిషిలో మంచికి చెడుకి కారణం పుట్టుక కానే కాదు, పరిస్థితుల ప్రభావమే ప్రధానం. ఉన్నత వంశంలో పుట్టిన భ్రష్టులు ఉన్నారు, దొంగల కడుపున పుట్టిన ఉత్తములు ఉన్నారు. వేణు ఉత్తమ మానవుడని నిరూపించుకున్నాడు. యువరానర్, అతన్ని వెంటనే విడుదల చేయడం 100కి 100 పాళ్ళు న్యాయం. తీర్పు చెప్పడానికి రేపటి వరకు వాయిదా వేస్తుంది. ముద్దాయిలో హృదయ పరివర్తన జరిగిందనే నిదర్శనపూర్వకమైన డిఫెన్స్ వారి వాదనను కోర్టు వారు నమ్ముతున్నారు. అయినా ఏనాడు చేసినా నేరం నేరమే. చట్ట ప్రకారం శిక్ష విధించక తప్పదు. అందువల్ల ముద్దాయికి 3 మాసాల విడి ఖైదు విధించడమైనది. ఎంత గొప్పగా వాదించాం. మిస్టర్ వాసు, తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ. బాబు, ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మాట ఇవాళ నీ నోటి వెంట విన్నా. నువ్వు చెప్పింది నిజం బాబు. దొంగ కొడుకైనంత మాత్రాన దొంగ అవుతాడు కాదు. కానీ ఏం ప్రయోజనం? వేణుకి శిక్ష పడకుండా తప్పించలేకపోయాను. పోనీలే బాబు, నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు. వస్తాను.